హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ సుధాకర్ వేమగిరి. మనం ఇంటర్మీడియట్ సిలబస్ ఫస్ట్ ఇయర్ చెప్పుకుంటూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. కానీ ఇప్పుడు చెప్పబోయే పోయం అది కామన్గా అందరికీ ఉపయోగపడే పోయం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అని కాకుండా, మరి ఎవరైతే పోయమ్స్ అంటే ఇష్టం ఉంటుందో, ఎవరైతే రవీంద్రనాథ్ ఠాగూర్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఈ పోయం అనేది చాలా బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటూ, సో మరి పోయంలోకి వెళ్ళడానికి ముందు కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సో జనరల్గా వై డూ యూ ప్రే టు గాడ్? అసలు దేవుడికి ఎందుకు ప్రార్థన చేస్తాం? వాట్ యు విష్ ఫర్ వెన్ యూ ప్రే టు గాడ్? అంటే దేవుడు ప్రార్థన చేసినప్పుడు మనం ఏం కోరుకుంటూ ఉంటాం జనరల్గా? కెన్ యూ థింక్ ఆఫ్ ఎ ప్రేయర్ దట్ ఈజ్ యూనివర్సల్లీ గుడ్? అంటే మనం ప్రేయర్ చేసేటప్పుడు అందరికీ మంచి జరగాలని అనుకుంటామా, లేకపోతే నాకు మాత్రమే మంచి జరగాలని కోరుకుంటూ ఉంటామా? హియర్ ఈజ్ ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ తోటి ఒక కనెక్టెడ్ ఆన్సర్గా మరి రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఒక మల్టీ ఫెసిటెడ్ పర్సనాలిటీ, బహుముఖ ప్రజ్ఞాశాలి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి ఈ పోయంని రాసి గీతాంజలి అనే బుక్ ద్వారా మరి ఆయన నోబెల్ ప్రైజ్ అందుకోవడం అనేది జరిగింది. మరి పోయంలోకి వెళ్ళడానికి ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ కోసం చెప్పుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ 7th May 1861లో పుట్టి 7th August 1941లో చనిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ గురుదేవ్. రవీంద్రనాథ్ ఠాగూర్ని గురుదేవ్గా ఎక్కువగా మనందరికీ తెలుసు. హీ వాజ్ మల్టీ ఫెసిటెడ్ జీనియస్, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. మరి ఎందుకు బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నాం? ఎందుకు ఈ వాజ్ ఎ మల్టీ ఫెసిటెడ్ అన్నాం అంటే అర్థం ఏంటంటే, హీ వాజ్ ఎ పోయట్, నవలిస్ట్, డ్రామటిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, ఆర్టిస్ట్ అండ్ ఫిలాసఫర్ రోల్డ్ ఇంటూ వన్. ఇవన్నీ కూడా ఒకే వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి మనం మల్టీ ఫెసిటెడ్ అని చెప్పుకున్నాం. హీ ఈజ్ ఆల్సో వెరీ వెల్ నోన్ ఫర్ హిస్ కంపోజింగ్ మ్యూజిక్. His writings greatly influenced Bengali culture during late 19th century and early 20th century. మరి తన రైటింగ్స్ అనేవి తన బెంగాలీ కల్చర్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వడం జరిగింది. హీజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ లిటరేచర్ ఆల్సో పర్వాసివ్. మరి ఇండియన్ లిటరేచర్, మన భారతదేశం యొక్క లిటరేచర్ మీద కూడా తన యొక్క ముద్ర అనేది చెరగని ముద్రగా ఉండిపోయిందనమాట. సో ఇన్ 1913 he won the Nobel Prize in Literature. He was the first Asian ever to win this prize. మరి ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారనే చెప్పాలి. His major works include గీతాంజలి. సో తన ముఖ్యమైన వర్క్స్ ఏంటంటే అందులో ముఖ్యంగా చెప్పాలంటే గీతాంజలి, సాంగ్ ఆఫ్ ఆఫరింగ్స్ అంటాం. ఏ వరల్డ్ ఫేమస్ పోయిటరీ బుక్. సో గీతాంజలి అనేది వరల్డ్ ఫేమస్ పోయిటరీ బుక్. తర్వాత గోరా, ఫెయిర్ ఫేస్డ్. తర్వాత ఘారే బై ద హోమ్ అండ్ ద వరల్డ్ అండ్ మెనీ అదర్ వర్క్స్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఆర్ట్. ఠాగూర్ వాజ్ ఆల్సో కల్చరల్ రిఫార్మర్ అండ్ మోడర్నైజ్డ్ బంగ్లా ఆర్ట్. హీ మేడ్ ఇట్ పాసిబుల్ టు మేక్ ఇట్ art using different forms and styles. మరి ఈ విధంగా చెప్పాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కోసం చెప్తూనే ఉండొచ్చు అన్నమాట. మరి అసలు ఆ పోయం ఏంటి అనేది ఒక్కసారి మనం మాట్లాడుకొని, పోయం చదువుకొని పాడుకొని ఆ తర్వాత ఆ పోయం కోసం డీప్గా ఇన్సైట్తో డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. సో పోయం అనేది చాలా చిన్నది. అంటే ఇది పోయం ఏంటంటే గీతాంజలి అనే బుక్లోని, గీతాంజలి అంటే సాంగ్ ఆఫ్ ఆఫరింగ్స్ అనే బుక్లోని 36వ పద్యమే
ఇప్పుడు మనం చెప్పుకునేది అనమాట. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు thee, మై లార్డ్, స్ట్రైక్ at the root of penury in my heart. Give me the strength lightly to bear my joys and sorrows. Give me the strength to make my love fruitful in service. Give me the strength never to disown the poor or bend my knees before insolent might. Give me the strength to raise my mind high above daily trifles. And give me the strength to surrender my strength to thy will with love. Wow. చూద్దాం ఈ పోయం ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మరి ఎందుకో ఈ పోయంను ఒక పాటలా పాడితే ఎలా ఉంటుంది అని నాకు అనిపించింది. సో ఒకసారి నేను మరి నా ఓన్ ట్యూన్ తోటి పాడతాను. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు thee, my Lord, strike at the root of penury in my heart. Give me the strength lightly to bear my joys and sorrows. Give me the strength to make my love fruitful in service. This is my prayer to thee, my Lord. Give me the strength never to disown the poor or bend my knees before insolent might. Give me the strength never to disown the poor or bend my knees before insolent might. Give me the strength to rise my mind high above daily trifles. Give me the strength to rise my mind high above daily trifles. And give me the strength to surrender my strength to thy will with love. And give me the strength to surrender my strength to thy will with love. And give me the strength to surrender my strength to thy will with love, with love, with love, with love, to thy will with love. And give me strength to surrender my strength to thy will with love, to thy will with love, with love. రైట్. మరి ఇప్పుడు ఆ పోయం మనం పాడుకున్నాం కదా. మరి ఈ పోయం కోసం ఒక్కసారి మనం దాని సమరీ మనం తెలుసుకుంటే మరి ఈ పోయం అనేది లైన్ బై లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫ్రమ్ ద సాంగ్ నంబర్ 36 ఆఫ్ టాగూర్స్ గీతాంజలి, ద సాంగ్ ఆఫరింగ్. ద పోయం హ్యాస్ ఎ యూనివర్సల్ అపీల్. అంటే ఇది ఏ ఒక్క వర్గానికో లేకపోతే ఏ ఒక్క మతానికో ఏ ఒక్క దానికో సంబంధించిన పద్యం అయితే కాదు. ఇది అందరికీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఒక పద్యంగా మనం చెప్పుకోవచ్చు. టాగూర్స్ ప్రేయర్ రీడ్స్ మోర్ ప్యాట్రియాటిక్ అండ్ హ్యూమనిస్టిక్ దాన్ స్పిరిచువల్. మరి ఠాగూర్ రాసినటువంటి యొక్క పద్యం అనేది యొక్క ప్రార్థన అనేది ఎలా ఉంటుందంటే మోర్ ప్యాట్రియాటిక్ అండ్ హ్యూమనిస్టిక్. అంటే చాలా ప్యాట్రియాటిక్ అంటే దేశభక్తితోటి, అలాగే హ్యూమనిస్టిక్ అంటే మానవత్వంతో కలిగి ఉంటుంది, దాన్ స్పిరిచువల్ ఆత్మకు సంబంధించింది కాకుండా. ఠాగూర్ డ్రీమ్డ్ ఫర్ హెవెన్ ఆన్ ఎర్త్. సో ఠాగూర్ ఏంటంటే మన భూభాగం మీదే స్వర్గం ఉంటే ఎలా ఉంటుంది, ఈ యొక్క భూభాగానే స్వర్గంగా మలిస్తే ఎలా ఉంటుంది. ఫర్ హిమ్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఫిజికల్. ఈ యొక్క బలం అనేది ఈ యొక్క ఫిజికల్కి సంబంధించింది కాదు, దేహానికి సంబంధించింది కాదు. ఇట్ ఈజ్ దాట్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్. అది దేనికి సంబంధించింది, ఒక ఆత్మకి సంబంధించింది అని చెప్తూ ఉన్నాడు. ఠాగూర్ హెల్డ్ దట్ మ్యాన్ కెన్ ఎలివేట్ హిమ్సెల్ఫ్ టు గాడ్హుడ్ ఇఫ్ హీ అజ్యూమ్స్ డివైన్ క్వాలిటీస్. అంటే ఎవరికైతే దైవత్వం యొక్క
లక్షణాలు ఉంటాయో అలాంటి వాళ్ళు యొక్క మానవుడు అనే దానిలోంచి దేవుడు లేక దేవుని యొక్క క్వాలిటీస్ లేకపోతే దేవుని యొక్క తత్వము లోనికి ఎంటర్ అవ్వచ్చు అని ఠాగూర్ చాలా గర్వంగా చెప్తూ ఉన్నారు. He believed that if man perfects himself after the divine, he need not seek any other heaven. సో మరి అతను నమ్మిన సిద్ధాంతం ఏంటి అంటే మ్యాన్ పర్ఫెక్ట్ హిమ్సెల్ఫ్ ఆఫ్టర్ ద డివైన్, హీ నీడ్ నాట్ సీక్ ఎనీ అదర్ హెవెన్. అంటే దైవ భక్తితోటి అనేది ఎప్పుడైతే మానవుడు నివసిస్తూ ఉంటాడో తనకి ఎటువంటి హెవెన్ అనేది అవసరం లేదు. ఇక్కడ దైవభక్తి అంటే దేవుడి మీద భక్తి కాదు. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన దేశం మీద భక్తి, తన పక్క ఉన్నటువంటి ఒక మనిషి మీద దయా జాలి కనికరం అనేది చూపించడం. సో ఎల్స్వేర్ ఠాగూర్ రిఫర్స్ టు ద ఫ్యాక్ట్ దట్ tireless striving stretches its arms towards perfection. సో అలసిపోయినటువంటి యొక్క చేతులు అనేవి అలసిపోయినటువంటి ఈ యొక్క ఆర్మ్స్ అనేవి పర్ఫెక్షన్ వైపు పరిగెడుతూ ఉన్నాయి. ever widening thought and action. In the short prayer, Tagore prays to God to bestow his supreme qualities upon mankind and perfect them to create a heaven on earth. మరి ఇలాంటి మంచి లక్షణాలు మానవులకి ఇవ్వండి, ఇలాంటి గొప్ప లక్షణాలు మానవులకి ఇవ్వండి. మానవులు తద్వారా ఇక భూమి మీదే స్వర్గాన్ని చూసే భాగ్యము ప్రసాదించండి ప్రభు అని రవీంద్రనాథ్ ఠాగూర్ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ద పోయం ఓపెన్స్ విత్ ఎ హంబుల్ అపీల్ టు ద ఆల్మైటీ. మరి పోయం మన స్టార్టింగ్లో చూస్తే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది అంటే యూ మై లార్డ్. అంటే దేవునికి చాలా సద్భావంతో మంచి హృదయంతో దేవునికి అప్పీల్ చేసుకుంటూ ఉన్నాడు, దేవునికి విన్నవించుకుంటూ ఉన్నాడు. ఏ విన్నవించుకుంటున్నాడు అంటే గివ్ హిమ్ స్ట్రెంగ్త్ టు పర్ఫార్మ్ ద డివైన్ మిషన్ ఆన్ ఎర్త్. ఈ యొక్క భూమి మీద దేవుని యొక్క మాట చెల్లేటట్లుగా, దేవుని యొక్క లక్షణాలు భూమి మీద విస్తరించేటట్టుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Tagore believes that the penury of a person or a nation is not lack of physical possessions. పెన్యూరీ అంటే పేదరికం అని చెప్పొచ్చు మనం. మరి ఇక్కడ ఎవరైతే పేదరికంతో ఉంటారో వాళ్ళందరూ ఏంటంటే ఇవన్నీ పేదరికం అనేది ఫిజికల్ పొజిషన్స్. అంటే నాకు కార్ లేదు, నాకు బంగ్లా లేదు, నాకు అది లేదు ఇది లేదు అని మాత్రం చెప్పకూడదు అంటున్నారు. అది మాత్రమే కాదు, ఇట్ ఈస్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కైండ్ హార్టెడ్నెస్. ఎక్కడైతే దయగల హృదయం అనేది మిస్ అవుతుందో, ఎక్కడైతే ప్రేమ మానవత్వం అనేది మిస్ అవుతూ ఉందో అక్కడ ఈ యొక్క పెన్యూరీ పావర్టీ అనేది ఉంటుందని చెప్తూ ఉన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంగ్లాండ్ ఎట్ దట్ టైమ్ వాజ్ వెరీ రిచ్ ఇన్ మెటీరియల్ వెల్త్. మరి ఈ పోయం రాసిన లేకపోతే సాంగ్ ఆఫ్ ఆఫరింగ్ గీతాంజలి రాసిన టైం ఏంటంటే మనకి 1913. మరి ఆ టైంలో బ్రిటిష్ వారు ఇండియాని పరిపాలిస్తున్న కాలం. మన భారతీయులు బ్రిటిష్ వారి మీద యుద్ధాన్ని చేస్తూ తన స్వతంత్రం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజులు అవి. మరి ఆ రోజుల్లో మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క భావజాలం అనేది ముఖ్యంగా ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా జరుగుతూ ఉందన్నమాట. అందులో ఏం చెప్తున్నాడంటే ఇంగ్లాండ్ ఎట్ ద టైం, ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో ఇట్ వాజ్ వెరీ రిచ్ ఇన్ మెటీరియల్ వెల్త్. అంటే మెటీరియల్ అంటే చాలా మెటీరియల్ ఉన్న తన దగ్గర, అంటే అన్ని రకాల మెటీరియల్ అనేవి ఉన్నాయి. అంటే షిప్స్ అవని, లేకపోతే యుద్ధానికి సంబంధించినటువంటి ఆ యొక్క బాంబులు కానీ, లేకపోతే ఈ యొక్క ఆకాశంలో ప్రయాణం చేసేవి కానీ, అలాగా ఇంగ్లాండ్ దగ్గర సమృద్ధిగా ఉన్నాయి ప్రతిదీ కూడా. బట్ ద పీపుల్ అండ్ ద నేషన్ వర్ స్టిల్ ఇంపవరిష్డ్ అకార్డింగ్ టు ఠాగూర్ బికాస్ దే వర్ అన్కైండ్ అండ్ ఇన్హ్యూమన్ టువర్డ్స్ పావర్టీ అండ్ సఫరింగ్ ఆఫ్ ఇండియన్స్. కానీ మన యొక్క ప్రజలు, మన భారతదేశంలో ప్రజలు అనే వాళ్ళు ఇంకా బాధపడుతూనే ఉన్నారు, ఇంకా పేదరికాలను అట్టడుగుతూ ఉన్నారు. మరి దీని ప్రకారం చూసుకుంటే ఇంగ్లాండ్లో మెటీరియల్ రిచెస్ ఉండొచ్చేమో కానీ పావర్టీ, స్పిరిచువల్ పావర్టీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది తన తోటి మానవుల మీద ఇంకా ఎక్కువగా ఉందని ఠాగూర్ చెప్తూ ఉన్నాడు. ఈ డిజైర్ టు బిల్డ్ ఇండియా ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కన్సర్న్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ కైండ్నెస్తో ఉండాలి,
భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఉండాలి. అందరూ మన భూతల స్వర్గాన్ని ఇక్కడే క్రియేట్ చేద్దామని చెప్పి అంటూ ఉన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. హెన్స్ ఠాగూర్ ప్రేస్ టు గాడ్ టు స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ పెన్యూరీ ఎట్ హార్ట్. మరి మన హృదయంలో ఉన్న పేదరికాన్ని తీసేయండి. హృదయంలో పేదరికం అంటే మానవత్వం లేకపోవడం, హృదయంలో పేదరికం అంటే ప్రేమ లేకపోవడం, హృదయంలో పేదరికం అంటే తోటి వ్యక్తి మీద ఎటువంటి కన్సర్న్ లేకపోవడమే పేదరికం అంటున్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ద ఠాగూర్ రిఫర్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆర్ స్థిత ప్రజ్ఞత రిఫర్ టు ఇన్ ద ఇండియన్ స్క్రిప్చర్. సో మరి ఠాగూర్ ఏం చేస్తానంటే మన ఇండియన్ స్క్రిప్చర్లో రాసిన దాని భాగంగా ఈక్వానిమిటీ లేకపోతే స్థిత ప్రజ్ఞత అంటే అందరూ సమానంగా ఉండాలి అనేది. అంటే స్థితప్రజ్ఞత ఏంటంటే పోవర్టీ లేక ప్రొస్పారిటీ రెండు నీకున్నది లేనిది రెండు సమానంగానే చూడాలంటూ ఉన్నాడు. ఇట్ ఈస్ క్వైట్ సబ్హ్యూమన్ టు జంప్ విత్ జాయ్స్ అండ్ స్లంప్ విత్ సారోస్. జంప్ విత్ జాయ్స్ అంటే ఆనందం వచ్చినప్పుడు బాగా ఎగిరి గంతేయడం, లేకపోతే నా అంత హ్యాపీ పర్సన్ లేడు అని చెప్పుకోవడం, లేకపోతే నేనే గొప్పవాడిని అని చెప్పుకోవడం. అలాగే స్లంప్ విత్ సారోస్ బాధ కలిగినప్పుడు నాకన్నా ఎక్కువ బాధపడట్లేదు అనుకోవడం. జాయ్ విత్ హ్యాపీనెస్, జంప్ విత్ జాయ్ అండ్ స్లంప్ విత్ సారోస్. వెరీ గుడ్ రైమింగ్. సో ఠాగూర్ ప్రేస్ టు గాడ్ టు కన్ఫర్ అపాన్ హిమ్ ద కెపాసిటీ టు బేర్ విత్ బోత్ జాయ్స్ అండ్ సారోస్ లైట్లీ. అందువల్ల ఠాగూర్ ఏమడుగుతున్నాడంటే దేవుణ్ణి, నా ప్రజలు ఆనందం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఒకే విధంగా ట్రీట్ చేసే విధంగా వాళ్ళకి జ్ఞానాన్ని దయచేయండి ప్రభు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇన్ ద సబ్సిక్వెంట్ లైన్స్ అంటే తర్వాత లైన్లో ఏముందంటే ఈ ప్రేస్ టు గాడ్ కీప్ హిస్ మైండ్ హై అబౌవ్ డైలీ ట్రిఫల్స్. అంటే రోజు జరుగుతున్నటువంటి అన్వాల్యుబుల్ థింగ్స్ కన్నా దాన్ని పట్టించుకొని దానితో ఊగిసలాడటం కన్నా ఇంకా దానికన్నా ఎక్కువగా ఆలోచించే భాగ్యాన్ని ప్రసాదించి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ట్రూ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్. నిజమైన ప్రేమ అనేది ఏంటంటే సెల్ఫ్లెస్ అనమాట. అంటే సెల్ఫిష్ ఆపోజిట్ సెల్ఫ్లెస్. సెల్ఫిష్ అంటే నేనే అనుకోవడం, సెల్ఫ్లెస్ అంటే మనం అనుకోవడం అనమాట. ఇట్ సీక్స్ ఫుల్ఫిల్మెంట్ త్రూ సర్వీస్. హియర్ ఠాగూర్ ట్రైస్ టు ప్రెజెంట్ ద అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్స్ కాంక్రీట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్. అంటే అబ్స్ట్రాక్ట్ ఫార్మ్ అంటే మన కంటికి కనబడినటువంటి ఆ యొక్క ప్రేమని సర్వీస్ రూపంలో చెప్తూ ఉన్నాడు. లవ్ టర్న్స్ ఫ్రూట్ఫుల్ ఓన్లీ ఇన్ సెల్ఫ్లెస్ సర్వీస్. ప్రేమ అనేది ఎప్పుడు నిలబడుతుంది అంటే, ప్రేమ అనేది ఎప్పుడు ప్రేమించబడుతుంది అంటే ఎవరైతే సెల్ఫ్లెస్గా సర్వీస్ చేస్తూ ఉంటారో, స్వార్థం లేకుండా ప్రేమను పంచుతూ ఉంటారో, సేవ చేస్తూ ఉంటారో వాళ్ళలోనే మన దేవుని చూడొచ్చు అంటాడు. సో ఠాగూర్ ఈజ్ పర్హాప్స్ డిసార్టెండ్ టు సీ హిస్ కంట్రీమెన్ డిసోన్డ్ అండ్ డిస్కార్డెడ్ బై ద బ్రిటిష్. సో మరి ఠాగూర్ ఎందుకు బాధపడుతున్నాడంటే మరి బ్రిటిషర్స్ మన ఇండియన్స్ అసలు పట్టించుకోవట్లేదు, కనీసం మనుషులాగా కూడా చూడటం లేదు. ఇట్ ఫర్దర్ పెయిన్డ్ హిమ్ టు సీ ది ఇండియన్స్ మీక్లీ సరెండరింగ్ బిఫోర్ ద క్రూయల్ అథారిటీ ఆఫ్ ద బ్రిటిష్ రూలర్స్. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బ్రిటిష్ రూలర్స్ ముందు మనల్ని సరౌండ్ అయిపోతున్నారు. సో ఠాగూర్ సీక్స్ డివైన్ స్ట్రెంగ్త్ నెవర్ టు డిసోన్ ద పూర్, నాట్ టు సరెండర్ బిఫోర్ ఇన్సాలెంట్ మైట్. అంటే ఠాగూర్ ఏం చెప్తున్నాడంటే మరి డివైన్ స్ట్రెంగ్త్ నెవర్ టు డిసోన్ ద పూర్, నాట్ టు సరెండర్ బిఫోర్ ఇన్సాలెంట్ మైట్. అంటే ఎవరైతే ఈ యొక్క రాజులు లేకపోతే ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ ముందు సరెండర్ కాకుండా దేవునికి భయపడి ఉండే భాగ్యం ప్రసాదించమని అడుగుతూ ఉన్నాడు ఠాగూర్. ఎట్ ద ఎండ్ చివరిలో ఠాగూర్ విజువలైజెస్ ఎ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఇండియా. మరి ఈ యొక్క పద్యం చివరిలో ఏంటంటే ఠాగూర్ ఆల్రెడీ ఊహిస్తూ ఉన్నాడు ఒక స్వతంత్ర భారతావనిని. హీ ఈజ్ నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. అంటే ఎవడైతే బాగా క్రూషియల్గా పవర్ఫుల్గా అవతల వాడిని తొక్కేస్తూ ఉంటాడో వాడు కూడా అలాంటి పరిస్థితి యాడ్ అవుతుంది అని అబ్రహాం లింకన్ మన రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తూనే ఉన్నాడు. సో ఠాగూర్ ప్రేయర్స్ టు గాడ్ టు బెస్టో హిమ్ ద స్ట్రెంగ్త్ టు సరెండర్ హిస్ స్ట్రెంగ్త్ టు ద డివైన్ విల్ విత్ లవ్. ఓకే, ఇది మరి ఠాగూర్ గారు రాసినటువంటి పోయం యొక్క అర్థం, పోయమైనటువంటి ముఖ్య ఉద్దేశం అన్నమాట. రైట్, మరి ఇంకా మనం దీని ముందుకు వెళ్ళడానికి ముందు ఇదే టైంలో జాన్ హెన్రీ న్యూమ్యాన్ రాసినటువంటి లీడ్ కైండ్లీ లైట్ అనే ఒక
చిన్న పోయమను కూడా మనం చదువుకుందాం. Lead kindly light amid the encircling gloom, lead thou me on. The night is dark and I am far from home, lead thou me on. Keep thou my feet, I do not ask to see the distance scene, one step enough for me, one step enough for me. I was not even thus, nor pride that thou shouldn't let me on. I love to choose and see my path, but now lead thou me on. I loved the garish days, and spite of fears, pride ruled my will. Remember not past years. So long thy power hath blessed me, sure it still will lead me on. All the moor and fen, o'er crag and torrent, till the night is gone. And with the morn those angel faces smile, which I loved long since and lost a while. అని మరి జాన్ హెన్రీ న్యూమాన్ ద్వారా చెప్తూ ఉన్నాడు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఠాగూర్ రాసిన యొక్క పద్యాన్ని లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మరి ఇదే పద్యాన్ని మరి ఎనోటేషన్స్లో వస్తుందని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా మన పద్యంతోటే నేర్చుకుందాం. ఓకే అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుద్దని నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే ఫస్ట్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది అంటే యు, మై లార్డ్, దేవుడా నేను నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ పెన్యూరీ ఇన్ మై హార్ట్. అంటే ఏం చెప్తున్నానంటే స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ పెన్యూరీ ఇన్ మై హార్ట్ అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం స్ట్రైక్ అంటే అర్థం ఏంటంటే టు హిట్ సంబడి ఆర్ సంథింగ్ హార్డ్, అంటే బలంగా కొట్టడం, గట్టిగా కొట్టడం. ఓకేనా. పెన్జరీ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ పూర్, బాగా పేదరికలు ఉండడాన్ని పెన్జరీ లేదా పెన్యూరీ అంటాం. మరి స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ పెన్జరీ ఇన్ మై హార్ట్, దీనికి కాంటెక్స్ట్ ఏంటంటే ద పోయం దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ presents us these powerful words. The poem is the 36th song of Geetanjali created by Rabindranath Tagore. This Nobel Prize winning compositionist Tiger's offering of songs to God. The present poem is unique prayer. It seeks spiritual strength. It prays for common good. Universal happiness is its goal. Okay? Right. మరి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ పెన్జరీ ఇన్ మై హార్ట్ అనే లైన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఠాగూర్స్ ప్రేయర్ ఈజ్ నాట్ ఫర్ మెటీరియల్ గెయిన్స్. అంటే ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, నాకు అది కావాలి, బంగ్లా కావాలి, కారు కావాలి, విమానం కావాలి, ట్రైన్ కావాలి, ఇవన్నీ కాదు. ఈ ఎయిమ్స్ ఎట్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఓకే రవీంద్రనాథ్ అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటే మనలో ఉన్న మానవత్వం అనేది కావాలి. Okay. Hence he begins his prayer with a request for the removal of poverty in my heart. నా హృదయంలో ఉన్నటువంటి యొక్క పేదరికాన్ని తీసేయి. Poverty in terms of money causes many problems. అంటే ధనం లేకపోవడం ద్వారా చాలా కష్టాలు వస్తాయి. బట్ poverty in terms of human qualities is more harmful. అంటే మానవత్వం లేని, ఎక్కడైతే మానవత్వం ఉండదో, ఎక్కడైతే ప్రేమ అనేది ఉండదో, ఎక్కడైతే సేవ అనేది ఉండదో అదే పవర్టీ, అదే నిజమైన పేదరికం అంటున్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అది చాలా హార్మ్ఫుల్. దేర్ఫోర్ ఠాగూర్ అపీల్స్ టు గాడ్ టు ఎలిమినేట్ ఫ్రమ్ రూట్స్, అంటే వేళ్ళ నుంచి దాన్ని పెకిలించేయండి. దోస్ ఇన్హ్యూమన్ క్వాలిటీస్ ఫ్రమ్ ఎవ్రీ హార్ట్. కైండ్నెస్, కంపాషన్ అండ్ కన్సర్న్ ఫర్ అదర్స్ మేక్ వన్ రిచ్ ఇన్ హార్ట్. ఠాగూర్ ప్లీడ్స్ ఫర్ దిస్ వెల్త్. అంటే ఠాగూర్ ఏం చెప్తున్నాడంటే సింపుల్గా చెప్పాలంటే ఠాగూర్ యొక్క ప్రార్థన వస్తుపర భౌతిక లాభాలకై కాదు, ఆయన గమ్యము ఆధ్యాత్మిక ప్రగతి.
అందుకే ఆయన ప్రారంభ విన్నపమే హృదయంలోని పేదరికాన్ని తొలగించమని, డబ్బుపరమైన బేదరికం ఎన్నో సమస్యలకు మూల కారణం, ఇక మానవీయ బేదరికం మరింత హానికరం అని చెప్తూ ఉన్నాడు. అందుకే ఠాగూర్ ప్రతి హృదయంలోని అమానుష లక్షణాలను సమూలంగా తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దయ, సానుభూతి, ఇతరుల పట్ల ఆదరణ లాంటివి హృదయంలో సంపదను పెంచుతాయి. ఈ రకమైన విలువైన సంపదను అర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు ఠాగూర్. ఓకే, సో మరి ఈ లైన్కి కాంటెక్స్ట్ చూసాము, ఈ లైన్కి ఎక్స్ప్లెనేషన్ చూసాము. మరి ఈ లైన్కి జనరల్ రిలవెన్స్ ఏంటి అంటే సాధారణ అన్వయం ఏంటి అంటే మోడర్న్ మ్యాన్ ఈజ్ మ్యాడ్లీ మెటీరియలిస్టిక్. అంటే ఆధునిక మానవుడికి భౌతిక సంపద పట్ల పిచ్చి, అంతే పిచ్చి. సో దిస్ ఇన్వైట్స్ టెరిబుల్ ట్రబుల్స్ ఇన్ థౌజండ్స్ ఫర్ ఆల్. ఇన్ దిస్ సినారియో ద ప్రెజెంట్ పోయం సర్వ్స్ ఎస్ ఎన్ ఎక్సలెంట్ రెమెడీ ఫర్ ఆల్ అవర్ మ్యాలడీస్. దిస్ ప్రేయర్ రిమైండ్స్ టు బి రిలెవెంట్ ఫర్ ఎవర్. అంటే ఏం చెప్తున్నానంటే ఈ పరిస్థితిలో ప్రస్తుత కవిత మన జబ్బులన్నింటికీ అద్భుత పరిష్కారాన్ని అందిస్తూ ఉంది. ఈ కవిత అన్ని కాలాలకు ఉపయుక్తంగా నిలిచి ఉండగలదు అని చెప్తూ ఉన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. చూసారా, ఒక్క లైన్ స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ పెంజరీ ఇన్ మై హార్ట్ అనే లైన్ తీసుకొని మరి ఆ లైన్కి కాంటెక్స్ట్ ఏంటి, ఆ లైన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, మరి ఆ లైన్కి జనరల్ రిలవెన్స్ ఏంటి అనేది కూడా మనం చూడడం జరిగింది. రైట్, మరి నెక్స్ట్ చూద్దాం. గివ్ మీ ద స్ట్రెంగ్త్ లైట్లీ టు బేర్ మై జాయ్స్ అండ్ సారోస్. ఓకే, అంటే ఇక్కడ మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే దీన్ని మనం గివ్ మీ ద స్ట్రెంగ్త్ లైట్లీ టు బేర్ మై జాయ్స్ అండ్ సారోస్ అంటే ఆనందాన్ని కానీ బాధను కానీ ఒకే విధంగా అనుభవించడాన్ని నేర్పించండి. ఇందా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక మంచి లైన్ చెప్పుకున్నాం, మరి మీకు గుర్తుందో లేదో కానీ. సో జంప్ విత్ జాయ్స్ అండ్ స్లంప్ విత్ సారోస్ అంటే ఎంత ఆనందం వచ్చినా ఎంత కష్టం వచ్చినప్పుడు స్లంప్ అవ్వకుండా పడిపోకుండా, ఆనందం వచ్చినప్పుడు ఎగిరి గంతేయకుండా రెండు సమానంగా చూసేదాన్ని ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడు. మరి దీనికి కాంటెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్న కాంటెక్స్టే. ద పోయం దిస్ ఈజ్ మై ప్రేయర్ టు thee my Lord presents us these powerful words. The poem is the 36th song of Gitanjali created by Rabindranath Tagore. This Nobel Prize winning composition is Tagore's offering of songs to God. The present poem is unique prayer. It seeks spiritual strength. It prays for common good. Universal happiness is its goal. Okay, its goal అని చెప్తా ఉన్నాడు. మరి దీనికి ఇంకా మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది మనం అర్థం చేసుకుంటే, మెన్ టెన్స్ టు వరీ అంటే ఏదైనా కానీ, సో మెన్ టెన్స్ టు జంప్ ఇన్ హ్యాపీనెస్ వెన్ ఈ సీ ద సక్సెస్, మెన్ టెన్స్ టు స్లమ్ వెన్ ఈ ఫేస్ ద సారోస్. అలా కాకుండా గాడ్ గివ్ అస్ ద స్ట్రెంగ్త్ టు సీ, టు లుక్ ఎట్ బోత్ ఇన్ ద సేమ్ వే. ఓకేనా, అలాంటిది ఇవ్వండి అని చెప్పి ఠాగూర్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ లైన్లో. నెక్స్ట్, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ సర్వీస్. అంటే ఏం చెప్తున్నాడంటే అంటే ఆల్రెడీ మీకు కాంటెక్స్ట్ తెలుసు, కాంటెక్స్ట్ తెలుసు కదా, సేమ్ కాంటెక్స్ట్ మళ్ళీ చూడండి ఒకసారి. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఠాగూర్స్ యూనిక్ ప్రేయర్స్ పేవ్స్ ద వే ఫర్ యూనివర్సల్ హ్యాపీనెస్. He wants everyone to have the strength to love. True love is always selfless. Tagore seeks service as a true end of love. He prays to God for strength to serve all. His firm faith is that service alone can make love fruitful. The ultimate goal of love is service to mankind. That pleases God most, and Tagore seeks to spread the message. అంటే ఏం చెప్తున్నారంటే ఠాగూర్ యొక్క ప్రత్యేక ప్రార్థన విశ్వవ్యాప్త ఆనందానికి దారులు వేస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రేమించగలిగే శక్తి కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. నిజమైన ప్రేమ అన్ని వేళలా స్వార్థరహితం, సెల్ఫ్లెస్. ప్రేమ యొక్క అంతిమ లక్ష్యం సేవ అని ఠాగూర్ విశ్వసిస్తూ ఉన్నాడు. అందుకే అందరికీ సేవను అందించగల శక్తికై ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సేవ మాత్రమే ప్రేమను అర్థవంతం చేయగలదని ఆయన బలమైన నమ్మకం. ప్రేమ అంతిమ లక్ష్యం మానవ జాతికి సేవ చేయడమే.
భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రం కూడా అదే. ఆ సందేశాన్ని విస్తరించే ప్రయత్నమే ఠాగూర్ది. మరి జనరల్ రిలవెన్స్ ఏంటి అంటే, మోడర్న్ మ్యాన్ ఈజ్ మ్యాడ్లీ మెటీరియలిస్టిక్, దిస్ ఇన్వైట్స్ terrible troubles in thousands for all. In this scenario, the present poem serves as an excellent remedy for all our maladies. This prayer remains to be relevant forever. Okay. మరి అనోటేషన్ రాసినప్పుడు సేమ్ కాంటెక్స్ట్ ఉంటుంది, సేమ్ జనరల్ రిలవెన్స్ ఉంటుంది, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ అనేది బేస్డ్ ఆన్ టేకెన్ టాపిక్. ఓకే, నెక్స్ట్. So give me the strength never to disown the poor or bend my knees before insolent might. Okay, before insolent might. అంటే దీని అర్థం మనం ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటే, Tagore speaks spiritual strength in this unique prayer. He gives the reason for that prayer. He lists the purpose for which he needs that strength. Tagore strongly feels that poverty is a serious problem. He asserts that the poor need and deserve help, yet at times people shun this responsibility. Hence, Tagore specially prays for the strength to serve the poor always. Here that poverty is both literal and figurative. అంటే ఠాగూర్ ఆధ్యాత్మిక శక్తిని కోరుకుంటూ ఉన్నారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో ఆ ప్రార్థన కారణాలు వివరిస్తూ ఉన్నాడు. ఆ శక్తి యొక్క అవసరాలను కూడా జాబితాలో అందిస్తూ ఉన్నాడు. పేదరికం ఒక పెద్ద సమస్య అని ఠాగూర్ బలంగా అనుకుంటూ ఉన్నాడు. అందుకే పేదవారికి సహాయం అవసరం, అందుకు వారు అర్హులు అని ధృవీకరిస్తూ ఉన్నాడు ఠాగూర్. అయినప్పటికీ కొన్నిసార్లు ప్రజలు ఈ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఉన్నారు. అందుకే ఠాగూర్ పేదవారికి అన్ని వేళలా సేవ చేయగల శక్తిని అర్థిస్తూ ఉన్నారు. ఠాగూర్ వర్ణించే పేదరికం ప్రత్యక్షం మరియు సూచనాత్మకం. అంటే ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అన్నమాట. అంటే ఇన్సాలెంట్ అంటే అర్థం ఏంటంటే రూడ్, మొరటు, అహంభావంతో కూడిన. మైట్ అంటే శక్తి. అంటే ఎవరైతే అహంభావంతో కూడిన శక్తిని కలిగి ఉంటారో వాళ్ళ ముందు మోకరిల్లకుండా ఉండేటట్టు చేయు ప్రభు అంటూ ఉన్నాడు ఠాగూర్. నెక్స్ట్. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు రైజ్ మై మైండ్ హై అబవ్ daily trifles. Give me the strength to raise my mind high above daily trifles అని అంటూ ఉన్నాడు. మరి ఏంటి దాని యొక్క కాంటెక్స్ట్ చేంజ్ ఒకసారి చూద్దాం. Man tends to worry more about daily routine, day-to-day activities drains all his energy. He finds little strength to pursue spiritual path. This ends man in terrible tragedy. Tagore identifies this serious malady. He offers us an excellent remedy. He prays on behalf of all for spiritual strength. He pleads for man's ability to ignore unimportant matters. He appeals for spiritual growth of all. అంటే మానవుడు దైనందిన కార్యకలాపాలకే ఎక్కువ ఆందోళన చెందుతూ ఉన్నాడు. దినచర్యలో ఆయన శక్తిని మొత్తం హరించేస్తూ ఉన్నాయి. మరి ఆధ్యాత్మిక మార్గంలో అడుగు వేయడానికి కూడా అతనికి బలం మిగలదు. ఇది మనిషిని తీవ్ర విచారంలో ముంచుతుంది. ఈ భీకర వ్యాధిని ఠాగూర్ గుర్తించాడు. అద్భుత పరిష్కారాన్ని కూడా ఆయన అందిస్తూ ఉన్నాడు. అందరి తరపున ఆధ్యాత్మిక శక్తికై భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్రధాన విషయాలను పట్టించుకోకుండా, ట్రిఫల్స్ అంటే అప్రధాన విషయం పట్టించుకోకుండా ఉండగలిగే సామర్థ్యానికై భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అత్యున్నత ఆత్మజ్ఞాన స్థితికై ఆయన అభ్యర్థిస్తూ ఉన్నారు ఠాగూర్. నెక్స్ట్. అండ్ గివ్ మీ స్ట్రెంగ్త్, గివ్ మీ ద స్ట్రెంగ్త్ అండ్ గివ్ మీ the strength to surrender my strength to thy will with love, and give me the strength to surrender my strength to thy will with love, to thy will with love. అంటే దేవుడా నాకు బలాన్ని ఇవ్వు, దేవుడా నాకు ధైర్యాన్ని ఇవ్వు, దేవుడా నాకు స్ట్రెంగ్త్ ఇవ్వు. ఎలాంటి స్ట్రెంగ్త్ కావాలంటున్నాడంటే he needs to have moral strength to be strong even before arrogant might, and to surrender my strength, నాకున్న బలానంతా కూడా
టు దై విల్ విత్ లవ్, నువ్వు ఏదైతే ప్రేమను ఇస్తావో దానితో నాకు బలాన్ని ఇవ్వు. అంటే ప్రేమించే గుణాన్ని ఇవ్వు, సేవ చేసే గుణాన్ని ఇవ్వు, మనిషిని మనిషిలా చూసే గుణాన్ని ఇవ్వు అని చెప్పి అంటూ ఉన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో మరి ఇదండి ఆ పోయం యొక్క అర్థం అనమాట. మరి దీంతో పాటు మనం కొన్ని షార్ట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చూస్తే మనకి ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనమాట. అంటే ఎవరైనా ఈ లెసన్ వింటే వాళ్ళకి కంప్లీట్ పిక్చర్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. సో హౌ యూనిక్ ఈస్ ఠాగూర్స్ ప్రేయర్ టు గాడ్? ద నోబెల్ ప్రైజ్, సో ఇంట్రడక్షన్, దీనికి మరి షార్ట్ ఆన్సర్ రాసినప్పుడు 2 ఇవ్వాలి, వాటి ఇంట్రడక్షన్ ఇవ్వాలి, నెక్స్ట్ మెయిన్ ఆన్సర్ ఇవ్వాలి. అందులో ఇంట్రడక్షన్ ఏంటంటే, ద నోబెల్ ప్రైజ్ అవార్డీ రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ఎ మల్టీ ఫెసిలిటీ పర్సనాలిటీ. హీ ఈస్ గీతాంజలి ఇస్ ఎ స్ట్రింగ్ ఆఫ్ సాంగ్స్. They sing the glory of God, the style is lyrical and the ideas are profound. The present poem, This is my prayer to thee, my Lord, seeks spiritual strength. So Tagore's prayer here is at once unique and universal. Normally, people pray for some benefits for themselves. But here, Tagore seeks nothing for himself. Whatever he wants is for all. And what he pleads for is not material prosperity. He asks for everyone qualities like kindness, love, detachment, etc. He attempts to promote universal bliss. This way, the poem acquires universal appeal and the prayer remains unique. ఠాగూర్ ప్రార్థన అత్యంత ప్రత్యేక మరియు విశ్వవ్యాప్త అన్వయము కలది. సాధారణంగా ప్రజలు తమ కొరకు ఏదో లాభాన్ని ఆశించి పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఠాగూర్ తన కొరకు ఏమీ కోరుకోవడం లేదు. ఆయన అడుగుతుంది అంతా అందరి కొరకు. పైగా ఆయన ఆశిస్తుంది ఏమాత్రం భౌతిక సంపదలు కాదు. అందరికీ అతను అందించమని అభ్యర్థిస్తున్న లక్షణాలు ఏంటి అంటే దయ, ప్రేమ, భవబంధ రాహిత్యం లాంటివి. విశ్వ ప్రాణికోటి ఆనందం పెరగాలని ప్రయత్నిస్తున్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ విధంగా ఈ గేయానికి జనీనత అబ్బింది మరియు ప్రార్థన ప్రత్యేకత ఎప్పటికీ నిలిచే ఉంటుంది. సెకండ్, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ డస్ ఠాగూర్ సీక్ అండ్ వై? ద ప్రేయర్ ఓకే, ఇంట్రడక్షన్ అనేది సేమ్ లాస్ట్ క్వశ్చన్ చెప్పినట్టే. మరి మెయిన్ ఆన్సర్లోకి వద్దాం. ద ప్రేయర్ హియర్ వాంట్స్ నో మెటీరియల్ గెయిన్స్. ద ఫోకస్ ఇస్ టోటలీ ఆన్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ద పోయిట్ ఎక్స్పెక్ట్స్ మ్యాన్ టు రైజ్ అబౌవ్ ద వరల్డ్లీ వరీస్. He prays to God to remove poverty in man's heart completely. He seeks spiritual strength to serve the poor always. He needs moral strength to be strong even before the arrogant might. He asks strength to be strong even before arrogant might. He asks for spiritual strength that uses love for service. Finally, he pleads for strength to surrender himself to God. ఓకే, ఇక్కడ ప్రార్థన ఏ భౌతిక లాభాలను కోరుకోవడం లేదు. దృష్టి మొత్తం కూడా ఆధ్యాత్మిక శక్తి మీదే. ప్రాపంచికమైన విచారాల స్థాయి నుండి మనిషి పైకి ఎదగాలని కవి ఆశిస్తూ ఉన్నారు. మనిషి హృదయంలో బేదరికాన్ని పూర్తిగా తొలగించమని కవి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. బీదవారికి అన్ని వేళలా సేవలు అందించగలిగే ఆధ్యాత్మిక శక్తినివ్వమని కోరుతున్నారు. అహంభావ అధికారం ముందు కూడా తల వంచని నైతిక ధైర్యం ఇవ్వమని కోరుకుంటూ ఉన్నారు. ప్రేమను సేవగా మలచగల ఆధ్యాత్మిక శక్తిని కూడా అర్థిస్తూ ఉన్నారు. అంతిమంగా తనను తాను దేవుడికి అర్పించుకోగల బలాన్ని అడుగుతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ఠాగూర్స్ వ్యూస్ ఆన్ ఈక్వానిమిటీ? ఈక్వల్ అంటే సమున్నతము, అందరూ సమానము అనే దాని మీద ఠాగూర్ యొక్క వ్యూ ఏంటి? ఠాగూర్స్ ప్రేయర్ ఎయిమ్స్ ఎట్ ఎలివేటింగ్ మ్యాన్ టు ఏ హయ్యర్ ప్లేన్. అంటే ఠాగూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మానవుని సమున్నత స్థాయికి తీసుకెళ్ళాలి అనేది ఠాగూర్ యొక్క ప్రార్థన. మ్యాన్ టెండ్స్ టు బి ఎక్సెసివ్లీ ఎగ్జైటెడ్ వెన్ లక్ మీట్స్ హిమ్. ద సేమ్ మ్యాన్ ఫీల్స్ లో ఈవెన్ ఎట్ ద స్లైటెస్ట్ మిస్ఫార్చ్యూన్. దిస్ ఈజ్ ఎ మేజర్ ఫ్లా ఇన్ మ్యాన్స్ క్యారెక్టర్. So Tagore wants this weakness to go. For that, he wants man to cultivate equanimity. Equanimity helps one treat the good and the bad equally. Once good endows man with this equality, either joy or sorrow fails to affect the man. Pains and pleasures look the same to such persons. Tagore prays to God to help everyone bear joy and sorrow equally. So,
అదృష్టం కలిసి వస్తే అతిగా ఆనందిస్తాడు సగటు మానవుడు. అదే మనిషికి అతి చిన్న కష్టం ఎదురైన దుఃఖ సముద్రంలో మునిగిపోతూ ఉంటాడు. మనిషి శీలంలో ఇది పెద్ద లోపం. ఈ బలహీనతలోంచి మనిషి బయటపడాలని ఠాగూర్ తాపత్రయం. అందుకే మనిషి స్థితప్రజ్ఞతను అలవర్చుకోవాలని ఠాగూర్ కోరుకుంటూ ఉన్నాడు. స్థితప్రజ్ఞత మనిషికి మంచి చెడులను సమానంగా స్వీకరించగల శక్తినైతే ఇస్తుంది. ఒక్కసారి భగవంతుడు మనిషికి ఈ లక్షణాన్ని ప్రసాదిస్తే సుఖం కానీ దుఃఖం కానీ మనిషిని ప్రభావితం చేయలేవు. అలాంటి వారికి లాభాలు నష్టాలు ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. ఠాగూర్ భగవంతుని ప్రార్థిస్తున్నారు, ప్రతి వ్యక్తికి ఆనంద విచారాలు ఒకేలా చూసే శక్తిని ఇవ్వమని. చూసారా ఈ పోయం ఎంత గొప్పగా రాయడం జరిగిందో. మరి అప్పుడులోనే 1910 ఆ టైంలోనే మరి బ్రిటిషర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా ఇండియన్స్ కలిగిన పేదరికాన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళలో ఉన్న పేదరికాన్ని, అంటే ప్రేమ మానవత్వం లేనటువంటి వాళ్ళ పేదరికాన్ని చూపిస్తూ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. సో దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ఓకే, సో మరి ఇది అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ది అంటే వర్డ్ మీనింగ్ యూ అనమాట. ఓకే, సో అందరికి అర్థమైంది అనుకుంటూ మరి నేను ఈ పోయంని ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒక పోయంతో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు మరి అందరూ క్షేమంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయమని ఆశిస్తూ, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.